బిగ్ బాస్ హౌస్‌లో నిఖిల్ వాళ్ళ మదర్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత, నిఖిల్ చాలా ఎమోషనల్ అయిపోతాడు. ఇంకా వాళ్ళ మమ్మీ ఒళ్ళో పడుకొని ఏడ్చేస్తాడనమాట. ఎందుకు ఏడుస్తాడంటే అంతకు మునుపు వాళ్ళ మదర్ ఒక మాట అంటారు. "నువ్వు బాధ, కోపం, ఆనందం అన్నీ నీ మనసులో దాచుకుంటున్నావు. ఎందుకలా దాచుకుంటున్నావు? నీ బ్రెయిన్, నీ హార్ట్ లో అయిపోతుంది. డౌన్ అయిపోతున్నావు నువ్వు. గేమ్స్ ఆడుతున్నావు కానీ నీ మనస్సు, నీ మైండ్ ఒక చోట లేదు. ఎందుకలా అవుతుంది" అంటే ఇంకప్పుడు వాళ్ళ మమ్మీ ఒళ్ళో పడుకొని ఏడ్చేస్తాడనమాట. ఇంక కళ్ళెమ్మట అలా గర్రని నీళ్ళు తిరిగిపోతుంటాయి. అయితే "నువ్వు ఏడవకూడదు. స్ట్రాంగ్‌గా ఉండాలి. ఇంకా 4 వారాలు మాత్రమే ఉంది. నువ్వు ట్రోఫీ తీసుకొస్తావని మన వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు. నువ్వెందుకని అలాగ చేస్తున్నావు? నువ్వేదైనా బాధ పెడితే బాధని చెప్పేయి. కోపం అంటే కోపం అని చెప్పేయి. ఆనందం అంటే ఆనందం. ప్రేమ అంటే ప్రేమ. ఏ ఫీలింగ్ ఉన్నా కూడా నువ్వు ఎవ్వరి ముందైనా సరే చెప్పేసేయి బయటికి" అనంటే సరే అంటాడనమాట నిఖిల్. అయితే గడ్డం తీసేసాను కదా! బావుందా? అంటే బావున్నా. నువ్వెలా ఉన్నా బావుంటావు. నువ్వు నాకందావి అని చెప్పేసి వాళ్ళ మదర్ అనేసరికి ఎమోషనల్ అయిపోతాడనమాట. ఇంకా ఆ రకంగా అంటే యష్మి మీద నీకు నిజంగా లవ్ ఉంటే చెప్పేసేయి. లవ్ ఇష్టం. నువ్వంటే ఇష్టం అని చెప్పు. నీకు తన మీద కోపం ఉంటే కోపం అని చెప్పేయి. లేకపోతే నీకు ఎవరి మీదైనా ఎవరి విషయంలోనైనా బాధ ఉంటే ఆ బాధని పంచుకో. బయటకి చెప్పు. అంతేగాని నీ మనసులో దాచుకుంటే అది అవ్వదు అని చెప్పేసి అంటదనమాట.